మీరు టీచర్ ఆస్పిరెంట్ కదా? ఎస్. మొన్న టీచర్స్కి సంబంధించి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ జరిగింది ముఖ్యమంత్రి గారు, చూసారా మీరు? చూడలేదు నేను. ఎందుకంటే మాతోనే ఒక చర్చ జరపమంటే జరుపుతలేడు, కానీ వాళ్ళకి స్పెషల్ టెట్లు పెడతాడు. వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా కాపాడుతున్నాడు అంటే అసలు ఆ అంతరంగా ఏం చర్చలు జరిగినాయో తెలియదు, కానీ వాళ్ళకైతే స్పెషల్ టెట్లు అవసరమేముంది. మాతో పాటు టెట్ రాయమని చెప్పండి వాళ్ళని. టెట్ రాయకపోతే వాళ్ళు క్వాలిఫై కాకపోతే ఉద్యోగాలు తీసేయచ్చు కదా వాళ్ళవి. అవసరం ఏముంది? సరే టైం ఇచ్చిర్రు, 2 సంవత్సరాల టైం ఇచ్చిర్రు. 2 సంవత్సరాల టైం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న టీచర్స్ వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఆ 2 years కూడా మీకు ఆగుతలేదా? ఇంత ఆగరా బాగరా ఎందుకు? ఆగండి కదా, 2 సంవత్సరాల టైం ఉంది, వాళ్ళు క్వాలిఫై అవుతారు. వాళ్ళకి స్పెషల్ టెట్ అవసరం ఏముంది? మాతో పాటే టెట్ రాయమని చెప్పండి. మేము హార్డ్గా క్వశ్చన్స్ వచ్చే పేపర్ మేము రాయాలి, వాళ్ళకేమో ఆ తర్వాత ఏముంటుంది, బి తర్వాత ఏముంటుంది, 2+2 ఎంత, 1 2 3 నెక్స్ట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏ టీచర్ అయినా క్వాలిఫై అవుతారు. స్పెషల్ టెట్లు ఎందుకు? సో విద్యాశాఖ మంత్రిగా నేనున్నందుకు నన్ను బాగా తిడుతున్నారు. నేను చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నా, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, నాకు తిట్లు పడకుండా మీరే చూసుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక హామీ ఇస్తా ఉన్నాడు. ఏం చెప్తారు దానికి? తిట్లు తినకుండా కాపాడాలంటున్నారా? వాళ్ళు టీచర్లు అనుకుంటున్నారా, పోలీసులు అనుకుంటున్నారా? నీకు కావాలంటే 19,000 పోస్టులు వేసి కాపాడుకో. హోంశాఖ మంత్రి కూడా నీతో ఉంది, విద్యాశాఖ మంత్రి కాదు, హోంశాఖ కూడా నీతోనే ఉంది. కాబట్టి వాళ్ళకి 19,000 పోస్టులు వేసి ఆ 19,000 మందిని చుట్టూ పెట్టుకొని కాపాడుకో రక్షణగా. అట్లా కూడా టీచర్లను కాదు మీరు సెక్యూరిటీగా పెట్టాల్సింది, పోలీసులని. అది మర్చిపోయినట్టుండు. రక్షణకి ఎవరిని కూడా పెట్టుకోవాలి. రక్షణ మంత్రి, హోంశాఖ మంత్రి మనకు ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. చాలా గర్వపడుతున్నాను నేను ఈరోజు. అంటే వీళ్ళు పదే పదే మీ స్వలాభాల కోసం బయటకు వస్తారు. మీకు సంబంధించిన ఇష్యూస్ నా దగ్గరికి తీసుకురావద్దు, పిల్లలకు విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయి అవి మాత్రమే నా దగ్గరికి తీసుకురండి అంటున్నాడు. అంటే ప్రజెంట్ ఏ సమస్యలు లేనట్ట విద్యార్థులకు ఎట్లా చూడాలి? మళ్ళీ ఆ టీచర్లకు బుద్ధి ఉండాలిగా, చాక్ పీసులు లేవని చెప్పాలిగా, మొత్తం బోర్డులు లేవని చెప్పాలి కదా, పిల్లలకి టాయిలెట్స్ లేవని చెప్పాలి కదా, వంటగదులు లేవని చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఏం ముఖ్యమంత్రి కూర్చుంటే సినిమా చూస్తున్నారా? అంటే ఇక్కడ ఒకటి అమితానందం, ముఖ్యమంత్రి మా ముందర కూర్చుంటూ ముఖ్యమంత్రిని ఒక అర్ధగంట చూసే అవకాశం వచ్చిందన్న టీచర్లు చాలా మంది ఉంటారు. ఆ ఆనందంలో, ఆ తేరిపోయిన ఆనందంలో కొంతమంది ఉంటారు. అసలు క్వశ్చన్ ఒక్కరన్నా చేసిరా? చాక్ పీసులు లేకుండా మీరు మీకు వచ్చే జీతాలలో చాక్ పీసులు కొంటారు, మీకు వచ్చే జీతాలలోనే ఆ బోర్డులకు రంగులు వేస్తారు, గోడలకు సున్నాలు వేపిస్తారు. 15th ఆగస్టుకి ప్రైజులు కూడా మీరే కొంటారు, లేకపోతే గ్రామంలో ఉండే ఎవరైనా పార్టీ పెద్దలు ఎవరొకరు కొనిస్తారు ప్రైజెస్ పిల్లలకి. అసలు షూస్ లేవు, అప్పట్లెక్క యూనిఫామ్స్ లేవు, అసలు వంటగదులకు వంటలు చేసేటోళ్ళకి జీతాలు లేవు. నిజం చెప్పాలంటే కనీసం స్వీపర్లు కూడా లేరు, బెల్లు కొట్టేటోడు కూడా లేడు. ఈ టీచరే జీతం తీసుకుంటున్న పాపానికి బెల్లు కొట్టాలి. ఇవన్నీ అడగాల్సింది ఎవరు? ఆ టీచర్ కదా. మీ తరపు నుంచి మేము అడుగుతాము, కానీ మీరు మాత్రం ఆయన ముందల పోయి ఇట్లా దిష్టి బొమ్మ లెక్క కూర్చుంటారా? అసలు మేము కొట్లాడితే మా మీద మీరు జీతాలు తింటున్నారు, కనీసం మీకు బుందు. నేను అదే అంటున్నా, అంత మంచి అవకాశం కదా, ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రిని మా టీచర్లను అంటున్నా ఫస్ట్. రైట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంవత్సరానికి 1,10,000 మంది బయటకు వస్తున్నారు డిగ్రీలు తీసుకొని, కానీ ఒక్కరికి కూడా జాబ్ అప్లికేషన్ ఫామ్, వాళ్ళ సొంత అప్లికేషన్ ఫామ్ నింపారు. తెల్ల పేపర్ ఇచ్చి ఒక అప్లికేషన్ రాయాలంటే రాయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఎవరు క్రిమినల్ వేస్ట్ అనేది కనీసం వాళ్ళు ఫామ్స్ పక్కలతోనైనా నింపుకుంటారో ఎట్లనైనా అవుతుంది, ఇంట్లోనైనా నింపుతారో ఎట్లనైనా అవుతుంది. ఇప్పుడు నిజంగా మీ అఫిడవిట్లు మీరు నింపుతారా? కరెక్ట్ స్పెల్లింగ్ పొల్లు పోకుండా మీరు నింపగలుగుతారా? తెలుగు స్పష్టంగా వందే మాతరం అని స్పష్టంగా పలకగలుగుతారా? మళ్ళా జెండా వందనం వస్తుంది, August 15 వస్తుంది, మళ్ళీ ఇజ్జత్ తీసుకోకరి ఈసారి చక్కగా మాట్లాడరు. ఇంకొకటి క్రిమినల్ వేస్ట్ అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలను 1,00,000 మంది ఇంతమంది వస్తున్నారు అని చెప్తున్నారు కదా, ఎందుకు వస్తున్నారు ఇంతమంది? ఒక టీచర్ అభ్యర్థులు ఇంతమంది రావట్లేదు, మరి గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ఇంతమంది రావట్లేదు. ఒక చైతన్య, నారాయణ కాలేజీలు ఇప్పటికీ రన్ అవుతున్న ధైర్యంగా గల్లా ఎగరేసుకొని చెప్తాడు. ఎట్లా చెప్తాడు ఆయన? కాబట్టి ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చేది రేవంత్ రెడ్డి గారే, విద్యాశాఖ మంత్రి నుంచి. కాబట్టి మీ వల్లనే మా విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది, మా తెలంగాణ నాశనం అయిపోతుంది. మీరు క్రిమినల్ మీరు క్రిమినల్. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు పెట్టుకొని పక్కోళ్ళ గురించి మీరు మాట్లాడతారా? ఇక్కడ క్రిమినల్ ఎవరో తెలంగాణకు మొత్తానికి తెలుసు. ఒక క్రిమినల్ని, ఒక దొంగని ముఖ్యమంత్రి చేసినందుకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం మొత్తం. అది మా తప్పు, మేము అనుభవిస్తున్నాం. ముఖ్యమంత్రే, విద్యాశాఖ మంత్రి ఫస్ట్ తిడుతున్నా నేను.